రైతు సోదరులకు నమస్కారాలండి. వెల్కమ్ టు ఈ రైతులు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరి ఈ వీడియో చూసినట్లయితే పత్తి పంటలో ప్రధానంగా విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రధానమైన సమస్య పండాకు సమస్య, తెగులు సమస్య, అదేవిధంగా కాయలు మొత్తం మనకు ఈ విధంగా మచ్చలాగా వచ్చి కుళ్ళిపోయి రాలుతూ ఉన్నాయండి. మరి దీని గల కారణాలు చూసినట్లయితే రెండు రకాలైన కారణాలు ఉన్నాయండి. ఒకటి వచ్చేసి మనకు తెగుల సమస్యల వల్ల వస్తూ ఉంటుంది, మరొకటి భూమిలో పోషకాల లోపం ఏర్పడడం వల్ల కూడా రావడం జరుగుతుంది. కాబట్టి మరి ఆ రెండింటిని నివారించుకోవాలంటే ఎలాంటి మందులు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మరి తెగుళ్ళ గురించి చూసినట్లయితే మనకు మూడు రకాలైనటువంటి శిలీంధ్రాల వల్ల మనకి ఇది పత్తి పంటలో ప్రధానంగా ఈ ఆకులు ఎండిపోవడం, మాడిపోవడం, రాలిపోవడం కనిపిస్తూ ఉంటుంది. మీకు వీలైతే కొన్ని చూపిస్తాను. ఇక్కడ ఈ విధంగా ఆకులు మొత్తం కొස්සలు మాడిపోవడం, దాంతోపాటు ఈ విధంగా పండాకులకు ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. దాంతోపాటు మీకు మరొకటి ఒకసారి చూపి కాయలు చూడండి, ఈ విధంగా మచ్చలాగా ఏర్పడుతూ ఉంటుంది. మీకు కాయ చూపిస్తాను ఈ వీడియోలో. చూడండి, ఈ విధంగా మచ్చలాగా ఏర్పడి కుళ్ళిపోయి రాలిపోతూ ఉంటాయండి పత్తికాయలు. కాబట్టి రైతు చాలా వరకు దిగుబడి అనేది నష్టపోతూ ఉంటాడు. మనం మోటా చూసినట్లయితే తెగుళ్ళ సమస్యలు అనేసరికి మనకు మూడు రకాల శిలీంధ్రాల వల్ల వస్తూ ఉంటుంది. మనకు పత్తికాయలు అనేసరికి చూసినట్లయితే బోల్ రట్ అనే శిలీంధ్రం వల్ల రావడం జరుగుతుంది. ఈ బోల్ రట్ అనేది మనకు మేజర్గా చూసినట్లయితే పత్తికాయలు పుచ్చిపోవడం, కుళ్ళిపోవడం, మచ్చలుగా ఏర్పడి రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. మరొకటి మనకు ఏదైతే ఈ పండగ సమస్య కానీ ఆకులు అనేది మనకు ఈ విధంగా కాలిపోయినట్టు కనిపించి రాలిపోవడం, భూమిలో తేమ శాతం ఎక్కువ ఉన్నప్పుడు ఏదైతే మనకు భూమిలో ఉన్నటువంటి పోషకాలు మొక్క తీసుకోదో ఆ టైంలో ఈ శిలీంధ్రాలు ఏర్పడతాయి. కాబట్టి రైతులకు చాలా వరకు ఇబ్బంది ఏర్పడుతూ ఉంటాయి. ఈ శిలీంధ్రాల వల్ల మేజర్గా చూసినట్లయితే ఈ ఫిషేరియం కానీ వెట్టిసిలియం కానీ చూసినట్లయితే మనకు ఆకులు మొత్తం మాడిపోవడం, రాలిపోవడం, అదేవిధంగా చెట్టు మొత్తం ఎండిపోవడం ఇలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. అదేవిధంగా ఆకులు కూడా మచ్చలుగా ఏర్పడి రాలిపోయేటువంటి అవకాశాలు అయితే ఉంటాయండి. మీరు ఈ వీడియోలో గమనించవచ్చు. చెట్టుకు చూడండి, ఇప్పుడిప్పుడే మనకు ఈ విధంగా కొస్తారు దగ్గరికి పండాకు లెక్క కనిపిస్తూ ఉంటుంది. మరి ఇది మనం చూసినట్లయితే వెట్టిసిలియం మరి అదేవిధంగా ఫ్యుసేరియం అనే శిలీంధ్రాల వల్ల వస్తూ ఉంటుంది. ఇక మీరు ఆకులు అనేది ఈ విధంగా వచ్చి మాడిపోయి రాలిపోతూ ఉంటుంది. కాబట్టి రైతులు జాగ్రత్తగా మీ యొక్క పత్తి పంటల ప్రధానంగా ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే జాగ్రత్తగా నేను ఒక మందు చెప్తాను. ఆ మందులో సరైన అంశం వాడుకుంటే మాత్రం కంపల్సరీ ఇలాంటి సమస్యలు మీరు అక్కడికక్కడికి నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. వేరే మొక్కలకు రాకుండా ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి పత్తికాయలు మరి ఈ విధంగా కనుక మనకు మచ్చలుగా ఏర్పడి కుళ్ళిపోయి రాలిపోతే రైతు చాలా వరకు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియోస్ ఒక లైక్ చేయండి. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రెండో చూసినట్లయితే మనకు పోషకాల లోపం వల్ల కూడా ఏర్పడుతూ ఉంటుందండి. మన పోషకాలు అనేసరికి చూసినట్లయితే మనకు వాస్తవానికి గత ఒక వారం 15 నుంచి వర్షాలు ఎక్కువ పడుతున్నాయి. కాబట్టి అందరి భూమిలో ఇలాంటి సమస్యలు ఏర్పడాయండి. కొన్ని ఎవరికైతే నీళ్ళు అనేది ఎక్కువ నిలుస్తూ ఉంటాయో అలాంటి భూములలో ఇలాంటి మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకంటే మనకు ఈ భూమిలోనే తేమ తగ్గిపోదు, తేమ అనేది ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి తేమ ఎక్కువ ఉండడం వల్ల భూమి లోపల ఉన్నటువంటి మొక్క యొక్క వేర్లు అనేది దాని యొక్క ఆహారం అనేది తీసుకోలేకపోతుంది. కాబట్టి ఆ సందర్భంలో మనకు మెగ్నీషియం లోపం ఏర్పడుతూ ఉంటుంది ఎక్కువ. మరొకటి ఈ మల్టీమైక్రో న్యూట్రియన్స్ అనేది మనకు ప్రథమ తీసుక పోషకాలు కూడా లోపం అనేది ఏర్పడుతూ ఉంటుంది. మొక్క అనేది దాని యొక్క తిండి అనేది తీసుకోలేదు. కాబట్టి ఈ విధంగా కూడా మనకు ఈ పండగ సమస్యలు అనేది ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి ఒకే మందుతో కంట్రోల్ కాదు, ఒకసారి న్యూట్రియన్స్ వాడుకోవాలి, ఒకసారి తెగుల మందు వాడుకుంటే కంపల్సరీ మీరు ఉన్నటువంటి సమస్య నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీకు ఒక 2 మందులు చెప్తాను. న్యూట్రియన్స్ ఒకటి వాడుకోవాలి, అదేవిధంగా తెగుళ్ళ మందు కూడా మీకు చెప్తానండి. తెగుళ్ళ మందు చూసినట్లయితే మనకు మార్కెట్లో చాలా రకాల తెగుళ్ళ మందులు ఉన్నప్పటికీ కూడా మనకు BSF కంపెనీ ఒక మంచి మందు అండి. ఇది ఎకరానికి వచ్చేసి 120 ml వాడుకోవాలి. ఇది మనకు ప్రియాక్సర్ అనే మందు. ఇది మనకు BSF కంపెనీలో అందుబాటులో ఉంటుంది. దీనిలో మనకు చూసినట్లయితే 2 రకాల టెక్నికల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు పైరాక్స్టోబిన్ టెక్నికల్ ఉంటుంది, దాంతో మనకు ఫ్లూక్సాఫెరాక్సైడ్ అనే టెక్నికల్ కూడా ఇందులో ఉంటుంది. కాబట్టి ఇవి 2 రకాల టెక్నికల్స్ మనకు ఒక మంచి టెక్నికల్ చెప్పుకోవచ్చు. ఇది మన సిస్టమేటిక్ అండ్ కాంటాక్ట్ కూడా పనిచేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రధానంగా చాలా రకాల టెక్నికల్స్ ఉన్నప్పటికీ కూడా ఈ మందు మనం ఎందుకు వాడుకోవాలంటే ఉన్నటువంటి సమస్యను తగ్గట్టుగా మనం మందులు వాడుకోవాలి. కాబట్టి ఇది మనకు కంపల్సరీ వాడుకోవాలండి. ఎవరైతే రైతులు ప్రధానంగా మీకు చూపించిన సమస్యలు ఉన్నట్లయితే మాత్రం తెగుళ్ళకు మాత్రం ఒక బ్రహ్మాండంగా చెప్పుకోవచ్చు. మందు BSF కంపెనీలో అందుబాటులో ఉంటుంది. దీంతో పాటు మరి దీని కాన్వెస్ట్లో కనుక చూసినట్లయితే మనకు ఎక్కువ చూసినట్లయితే ఉన్నటువంటి ఏదైతే ఈ తెగుళ్ళ సమస్యలు ఉన్నాయో వేరొక మొక్క సోకకుండా ఉండాలంటే యాంటీబయాటిక్ సంబంధించిన మందు తప్పకుండా వాడాలి. యాంటీబయాటిక్ మరి చాలా రకాలు ఉంటాయి. వాల్డామైసిన్ కానీ, కాస్గామైసిన్ కానీ, సెప్లోసైక్లిన్ కానీ, ప్లాంటోమైసిన్ కానీ, కాసుబి అంటాం. ఇలాంటి మార్కెట్లో చాలా ఉన్నాయండి. ప్రస్తుతానికైతే మనకు ఈ ప్లాంటోమైసిన్ అనేది మనం చూసినట్లయితే ఒక మంచి మందు చెప్పుకోవచ్చు. ఎకరానికి వచ్చేసి 100 గ్రాములు వాడుకోవాలి. ఈ 2 కనుక మనం కాంబినేషన్లో ఎకరాన్ని వాడుకున్నట్లయితే మనకు ఉన్నటువంటి ఈ ఆకుమచ్చ, ఆకు రాలిపోవడం, అదేవిధంగా కాయ అనే మచ్చలు ఏర్పడి కుళ్ళిపోయి రాలిపోవడం ఈ సమస్యను దాదాపు ఒక 100కు 99% నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ఈ కాంబినేషన్ వాడుకోండి ఫస్ట్. దీని తర్వాత మనకు మరొకటి రెండవ ఆప్షన్ చూసినట్లయితే భూమిలో తేమ ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలలో ఎక్కువ మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. కాబట్టి
పోషకాల లోపం ఏర్పడుతుంది కాబట్టి కూడా రాలిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకే మందు కంట్రోల్ కానీ, అందుకే నేను చెప్తున్నాను ఒక మందు తెగుళ్ళ మందు వాడుకొని మరొక మందు పోషకాలకు సంబంధించిన మందులు మార్కెట్లో చాలా ఉన్నాయి. అందులో మీకు ఒక మందు చెప్తాను, ఇది మీరు రెండో డోసుగా వాడుకోండి. ఇది వాడిన వెంటనే ఇక రెండో డోసు చూసినట్లయితే మనకు మెగ్నీషియం సల్ఫేట్ అండి. ఎకరానికి వచ్చేసి 1 కిలో వాడుకోవాలి. మనకు మెగ్నీషియం సల్ఫేట్ అనేది ఎట్లా అంటే మనకు దాదాపుగా మొక్కకు కావాల్సిన ప్రతి ఒక్క పోషకాన్ని కూడా మొక్కలకు అందివ్వాలంటే మెగ్నీషియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మొక్క. కాబట్టి మెగ్నీషియంకి మనం భాస్వరం కూడా చాలా సంబంధం ఉంటుంది. భాస్వరాన్ని కూడా మనకు మెగ్నీషియం అనేది మొక్కకు అందించే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి భాస్వరంతో పాటు ప్రథమ ద్వితీయ పోషకాలు చాలా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్క పోషకాన్ని కూడా మొక్కకు అందివ్వాలంటే ఈ మందుతో సాధ్యం. కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ అనే మందును ఎకరానికి వచ్చేసి ఈ 1 కేజీ వాడుకోండి. మరి దీంతో పాటు మరొక కాంబినేషన్ కూడా మీకు చెప్తున్నాను. ఆగ్రోమిన్ మ్యాక్స్ అంటాం, మనము ఫార్ములా 4 అంటాం. ఇది మనకు ఇరిస్ కంపెనీలో అందుబాటులో ఉంటుంది. ఎకరానికి వచ్చేసి 500 గ్రాములు వాడుకోవాలి. దీన్ని వాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా వాడుకోవాలండి. ఇది మనకి ఎక్కువ ఎలాంటి కాంబినేషన్ కలవదు. ఇది మనకు డైఫెత్రన్ కానీ, మనకు దాదాపుగా హార్డ్ మందులు అంటూ ఉంటాం, కొన్ని రిమాన్ టెక్నికల్ కానీ, ప్రొపెక్స్ కానీ, కొన్ని హార్డ్ మందులలో ఇది కలవదండి. మందు పలిగిపోతూ ఉంటుంది. చాలా వరకు రైతులు కూడా తెలుసు దీన్ని వాడడం ఏ విధంగా. ఎందుకంటే మనకు దీన్ని మనం ఎప్పుడే చూసినట్లయితే ఎక్కువగా పోషకాలలో కలుపుతూ ఉంటుంది, మెత్తడి మందులో కలుస్తూ ఉంటుందండి. ఆటు మందులో మాత్రం కలవదు. ఈ మందు కలిపితే మనకు మందు మొత్తం పలిగిపోయే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ 2 కాంబినేషన్లో మాత్రం వేరే ఇతర ఏ మందు కలపకండి. ఓన్లీ మనకు మెగ్నీషియం ఒకటి, ఆగ్రోమిన్ మ్యాక్స్ ఒకటి, ఇవి 2 కనుక మీరు వాడుకున్నట్లయితే కంపల్సరీ ఏదైతే మనకు ఉన్నటువంటి ప్రధానమైన సమస్య ఈ వాతావరణ పరిస్థితుల్లో చాలా వరకు రైతులకు చూస్తే పండగ సమస్య, ఆకు రాలిపోవడం, కాయ మొత్తం కుళ్ళిపోవడం, మచ్చలుగా ఏర్పడడం, ఇలాంటి సందర్భాలు ఏర్పడుతూ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నటువంటి సిచ్యువేషన్లో మాత్రం కంపల్సరీ మీరు జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే రైతు కూడా చాలా వరకు నష్టపోతూ ఉంటాడు. దాదాపు 60 నుంచి 70% కూడా రైతు నష్టపోయే అవకాశం అయితే ఉంటుంది. ఆకులు రాలిపోతే చెట్టు మీద ఏముండదు, మీకు కాయలు ఉండే ఏముండే దిగుబడి మొత్తం తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి చెప్పినటువంటి ఈ 2 మందులు కూడా మీకు మ్యాక్సిమం మార్కెట్లో అందుబాటులో ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా మీకు మళ్ళీ చెప్తున్నాను, మీకు ఫస్ట్గా చూస్తే ప్రియాక్టర్ అనే మందు, ఇది ఒక ఎకరానికి 120 ml. దీంతో పాటు మరొకటి ప్లాంటామైసిన్ 100 గ్రాములు. దీంతో పాటు ఇది కొట్టినటువంటి తర్వాత ఒక 4 రోజులు గ్యాప్ తీసుకొని మనకు మెగ్నీషియం సల్ఫేట్ ఒకటి, ఆగ్రోమిన్ మ్యాక్స్ ఒకటి, ఇవి 4 మందులు కంపల్సరీ వాడుకునే ప్రయత్నం చేయండి. మరి చాలా వరకు రైతులు మన వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ మాత్రం చేయడం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలియజేయండి, రిప్లై ఇస్తాను. మరి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తున్నాం. అందరూ సెలవు. ధన్యవాదాలండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.